తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 కమాండర్ హేమ్లా విద్యా కూడా ఉన్నారు. తాజాగా 47 మంది మావోయిస్టుల లొంగుబాటుతో ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 మొత్తం లొంగిపోయినట్టయింది. మావోయిస్టుల లొంగుబాటుపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆదివాసుల మీద కూడా ఉపయోగించే అవకాశం ఉండేది. సో అది మొత్తం 100 బండ్స్ 100 kgs ఆఫ్ ఈ వైర్ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. ఇక సరెండర్ అయిన వాళ్ళలో హేమ్లా ఐటు ఎలియాస్ విద్య, ఈయన దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు. ఈ మధ్యనే ఆ స్థాయికి ఎదిగిండు. తన సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీని ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇతను పాలమడుగు గ్రామం కుంటా పోలీస్ స్టేషన్, సుకుమార్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మీకు అంత డీటెయిల్స్ ఇచ్చినాము. ఈసీఎం బ్యాంక్ లో ఉన్న వాళ్ళు ఎవరు, తర్వాత పార్టీ సభ్యులుగా అంటే తెర మెంబర్లుగా ఉన్న వాళ్ళు ఎవరు, అంత డీటెయిల్స్ ఇచ్చినాము. ఇదంతా కూడా దండకరణ్య స్పెషల్ జోన్ కమిటీకి 47 మందిలో దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 27 మంది అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అట్లానే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీకి చెందిన బెటాలియన్ చెందినటువంటి వాళ్ళు 4. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. ఇందులో బల్సే సుందరి ఎలియాస్ విమల, ఈమె 17 ఏళ్ల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నది. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నామే. అట్లానే సవలం బిచ్చం, ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన 20 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా 4 వీళ్ళు. తర్వాత సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకరణ్గా చెందినటువంటి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ చెందిన 2 ప్లటూన్లు, 9వ ప్లటూన్ 30వ ప్లటూన్ చెందినటువంటి 16 మంది కూడా బయటకు వచ్చి సరెండర్ అయ్యారు. ఇందులో డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆయన, 9వ ప్లటూన్ కమాండర్ గా ఉన్న ఆయన పోడియం లక్సు ఎలియాస్ మనోజ్, ఈయన సుకుమార్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన, పద్దగూడ గ్రామం, గద్దరాజ్ పోలీస్ స్టేషన్ పరిధి. ఈయన 17 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా వీళ్ళు 16 మంది సరెండర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళలో దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ చెందినటువంటి 27 మంది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి 4, సౌత్ బస్తర్ డీవీసీకి చెందిన డివిజనల్ కమిటీకి చెందినటువంటి 9th and 30th ప్లటూన్ చెందినటువంటి 16 మంది సరెండర్ అయిందన్నమాట. వీళ్లకు తెలంగాణ రాష్ట్రం పాటిస్తున్నటువంటి పునరావాస విధానానికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు 20 లక్షల రూపాయలు, డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, పార్టీ సభ్యులకు అంటే 20 మెంబర్లకు 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరికి నగదు బహుమతి ఇస్తాము. సత్వరం వారికి తక్షణ సహాయంగా 25,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ఆయుధాలతో బయటకు వస్తే వాళ్ళకు కూడా సపరేట్ గా అడిషనల్ గా అదనంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అవి ఎల్ఎంజీతో బయటకు వస్తే 5 లక్షల రూపాయలు, AK-47తో బయటకు వస్తే, వెపన్తో బయటకు వస్తే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ తో వస్తే 2 లక్షలు, SLR తో వస్తే 2 లక్షలు, 3 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, 12 బోర్డుతో వస్తే 30,000, 9mm పిస్టల్ గానీ, .38 రివాల్వర్తో కానీ బయటకు వస్తే 25,000 రూపాయలు. ఈ విధంగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోంమంత్రిత్వ శాఖ. ఆ విధంగా వాళ్ళకు ఇచ్చేటువంటి పునరావాసానికి అదనంగా ఈ అమౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ రోజు ఆయుధాలతో పాటు వచ్చినటువంటి 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్ట్ కాడర్లకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాస సహాయం 1,50 లక్షల రూపాయలు వీరికి పంపిణీ చేయబడుతుంది. అట్లానే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందే ఆశ్వాసన చేసినట్టు, హామీ ఇచ్చినట్లు సరెండర్ అయిన వాళ్లకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఆరోగ్య కార్డ్స్ కూడా ఇస్తున్నాము. అది ఈ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది. బహుశా ఇవాళ రేపటి రావచ్చు, లాస్ట్ టైం ఎప్పుడు వస్తుందని కానీ బికాస్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ లో అంతా ప్రభుత్వ శాఖలన్నీ కూడా బిజీలో ఉండటం వల్ల అది డిలే అయింది. బట్ ఈ వారం రోజులు వచ్చే అవకాశం ఉంది. హెల్త్ కార్డ్స్ కూడా హెల్త్ కార్డ్స్ తోనే వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకు ట్రీట్మెంట్ అవుతుంది. ఇట్లా మిగిలిపోయినటువంటి లాస్ట్ ఇంకనుకున్న ఇన్స్టాల్మెంట్ ఇది పెద్ద ఇన్స్టాల్మెంట్. ఇంకా ముందు ఉంటే 1 అరౌండ్ ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఉండరు బయటకు వచ్చేవాళ్ళు, ఎందుకంటే లేరు కాబట్టి.
సో ఇంత దీంట్లో వీళ్ళందరినీ బయటకు తీసుకురావడంలో అత్యంత సమర్థతను పనిచేసినటువంటి సోషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి సుమతి గారు, అట్లానే దీనికి గైడ్ గా ఉంటూ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ ని చక్కగా ఉపయోగిస్తున్నటువంటి గ్రేవెన్స్ సిబ్బంది, వాళ్ళ నాయకుడు అనిల్ కుమార్ గారు, వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ గారు, డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు, అట్లానే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు నా సంపూర్ణమైనటువంటి అభినందనలు. తో లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 2024 మార్చి నుంచి మనం లెక్కేసుకుంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల ముందర చిన్న పెద్ద అన్ని సీనియర్స్